హలో అజూర్ పీపుల్, ఈ వీడియోలో డేటా మెష్ అంటే ఏంటి, ట్రెడిషనల్ డేటా ఆర్కిటెక్చర్తో కంపారిజన్ ఎలా ఉంటుంది, అజూర్లో డేటా మెష్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ప్లస్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ ఫుల్ అండ్ డేటా ఇంజనీరింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇంకా స్టార్ట్ చేద్దామా? అసలు డేటా మెష్ అంటే ఏంటి? ట్రెడిషనల్గా డేటా ఆర్కిటెక్చర్లో మనం అందరం సెంట్రలైజ్డ్ డేటా లేక్స్ ఆర్ డేటా వేర్ హౌసెస్ని యూస్ చేస్తాం. డేటా వేర్ హౌసెస్లో ప్రతి టీం డేటా పంపిస్తుంది అండ్ డేటా ఇంజనీరింగ్ టీం దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. బట్ డేటా మెష్లో కాన్సెప్ట్ ఏంటంటే ట్రీట్ డేటా యాజ్ ఎ ప్రోడక్ట్ అని. అంటే ప్రతి డొమైన్ టీమ్ లైక్ ఎగ్జాంపుల్ సేల్స్, మార్కెటింగ్, ఇన్వెంటరీ వాళ్ళ డేటాని హ్యాండిల్ చేస్తుంది, ప్రాసెస్ చేస్తుంది అండ్ షేర్ చేస్తుంది. ఇది డీసెంట్రలైజేషన్ ని ఎంకరేజ్ చేస్తుంది. అందులో డొమైన్ టీమ్స్ కి ఫుల్ ఓనర్షిప్ ఉంటుంది. డేటా మెష్ వర్క్ చేయడానికి 4 కీ ప్రిన్సిపల్స్ ఏంటంటే ఇది డొమైన్ ఓరియంటెడ్ ఓనర్షిప్ అండ్ ఇది డేటాని ప్రోడక్ట్ ట్రీట్ చేస్తుంది. ఇది సెల్ఫ్ సర్వ్ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెడరేటెడ్ గవర్నెన్స్. ఇప్పుడు కంపారిజన్ చూద్దాం. డేటా మెష్ వర్స్ డేటా లేక్ ఆర్ డేటా వేర్ హౌస్. ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ లో మనకి సింగిల్ సోర్స్ ఉంటుంది లైక్ డేటా లేక్ ఆర్ ఎస్క్యూఎల్ వేర్ హౌస్. డేటా మెష్ లో మల్టిపుల్ డొమైన్స్ ఉంటాయి, వాటికి ఇండిపెండెంట్ పైప్ లైన్స్ అండ్ స్టోరేజెస్ కూడా ఉంటాయి. ట్రెడిషనల్ అయితే సెంట్రలైజ్డ్ కంట్రోల్ బట్ బాటిల్ నెక్స్ ఎక్కువ. డేటా మెష్ అయితే డీసెంట్రలైజ్డ్, స్కేలబుల్ అండ్ టీమ్ అకౌంటబిలిటీ. నెక్స్ట్ అజూర్లో డేటా మెష్ని ఎలా బిల్డ్ చేయాలి? అజూర్ టూల్స్ని యూజ్ చేసి డేటా మెష్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. లైక్ అజూర్ డేటా లేక్ స్టోరేజ్ Gen 2 for storing raw and transformed data, Azure Synapse Analytics for querying and integration, Azure Data Factory for building pipelines, Azure Purview for governance, Azure DevOps for CA or CD for pipelines. మనం ప్రతి డొమైన్ కి సపరేట్ స్టోరేజ్ అండ్ పైప్లైన్స్ ని క్రియేట్ చేస్తాం. ఇలా చేసి ప్రతి డొమైన్ తన డేటా ప్రోడక్ట్ ని ఇండిపెండెంట్ గా మేనేజ్ చేయగలుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఈ-కామర్స్ కంపెనీలో 2 టీమ్స్ ఉంటాయి, సేల్స్ అండ్ మార్కెటింగ్. సేల్స్ టీమ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆర్డర్స్ డేటాని అజూర్ డేటా లేక్ లో స్టోర్ చేయడం, అజూర్ డేటా ఫ్యాక్టరీ యూజ్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేయడం, అవుట్పుట్ ని క్యూరేటెడ్ ఫార్మాట్స్ లో ప్రొవైడ్ చేయడం అండ్ ఫైనల్ గా పబ్లిష్ ఇట్ వియా Synapse ఆర్ REST API. అదే మార్కెటింగ్ టీమ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే కలెక్ట్ క్యాంపెయిన్ డేటా, స్టోర్ ఇన్ సెపరేట్ కంటైనర్, డూ ఇంటర్నల్ అనలిటిక్స్, షేర్ విత్ అదర్ టీమ్స్ వియా API ఆర్ అజూర్ డేటా షేర్. ఇలా ప్రతి టీమ్ తన ఓన్ డేటా ప్రోడక్ట్ ని మెయింటైన్ చేస్తుంది. అజూర్ డేటా లేక్ లో ఫోల్డర్స్ ఎలా ఉంటాయి, గవర్నెన్స్. అజూర్ పర్వ్యూ యూజ్ చేసి మెటా డేటా, లైనేజ్ అండ్ అకౌంట్ కంట్రోల్ ని మేనేజ్ చేయొచ్చు. లెట్స్ రైట్ ఎ సింపుల్ పైప్లైన్ ఎగ్జాంపుల్ యూజింగ్ అజూర్ డేటా ఫ్యాక్టరీ. సేల్స్ డొమైన్ లో ఆర్డర్స్ డేటాని ట్రాన్స్ఫార్మ్ చేయడం. ఈ కోడ్ లో మనం ఒక కాపీ యాక్టివిటీని డిఫైన్ చేస్తున్నాం. దీంతో సేల్స్ టీమ్ డేటాని అజూర్ బ్లాబ్ నుంచి అజూర్ డేటా లేక్ కి మూవ్ చేస్తున్నాం. సేల్స్ బ్లాబ్ ఇన్పుట్ అంటే సోర్స్ కంటైనర్, సేల్స్ లేక్ అవుట్పుట్ అంటే టార్గెట్ లొకేషన్. బ్లాబ్ సోర్స్ అండ్ అజూర్ డేటా లేక్ స్టోర్ సింక్ టైప్ ని స్పెసిఫై చేస్తున్నాం. ADF లో పైప్లైన్ క్రియేట్ చేయడానికి ఇది ఒక శాంపుల్ JSON డెఫినేషన్. విజువల్ ఇంటర్ఫేస్ లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి కూడా ఇదే యాక్షన్ ని చేస్తాం. పైప్లైన్ స్టెప్ 2 డేటా ఫ్లో, క్లీన్ అండ్ మ్యాప్ డేటా. ఈ డేటా ఫ్లోలో 2 స్టెప్స్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ ఫిల్టర్, ఆర్డర్ ఐడి లేని రోస్ ని రిమూవ్ చేస్తున్నాం. సెకండ్ వన్ సెలెక్ట్, కాలమ్ నేమ్స్ ని రీనేమ్ చేస్తాం లైక్ ఆర్డర్ ఐడి టు order_id. ఇది ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ లో జరుగుతుంది. ఫైనల్ అవుట్పుట్ ని క్యూరేటెడ్ ఫోల్డర్ లో స్టోర్ చేస్తాం. ఇవి డొమైన్ స్పెసిఫిక్ క్లీన్ డేటా సెట్ లాగా యాక్ట్ చేస్తాయి. ఇది ఒక సింపుల్ పైప్లైన్ డెఫినేషన్. ఈ పైప్లైన్స్ ని డొమైన్ స్పెసిఫిక్ గా మెయింటైన్ చేయొచ్చు లైక్ సేల్స్ పైప్లైన్ .json, మార్కెటింగ్ పైప్లైన్ .json. నెక్స్ట్ గవర్నెన్స్ అండ్ సెక్యూరిటీ. డేటా మెష్ సక్సెస్ కి కీ ఫ్యాక్టర్ గవర్నెన్స్ అండ్ సెక్యూరిటీ. అజూర్ లో గవర్నెన్స్ కోసం కొన్ని టూల్స్ ని యూజ్ చేస్తాం లైక్ అజూర్ పర్వ్యూ, డేటా క్యాటలాగింగ్, లైనేజ్, క్లాసిఫికేషన్, అజూర్ RBAC ప్లస్ ABAC ఫర్ డొమైన్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్, అజూర్ పాలసీ ఫర్ ఎన్ఫోర్స్ ఎన్క్రిప్షన్, రీజియన్, రిటెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ టీమ్ డేటాని మార్కెటింగ్ టీమ్ కి రీడ్ ఓన్లీ యాక్సెస్ మాత్రమే కూడా ఇవ్వచ్చు. డేటాని సెంట్రల్ గా గవర్న్ చేయడం బట్ ఓనర్షిప్ డీసెంట్రల్ గా ఉంచడం ఇది మెయిన్ అడ్వాంటేజ్. సో ఈ వీడియోలో డేటా మెష్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, అజూర్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అండ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. ఒకవేళ ఫుల్ లెంత్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే ఎన్రోల్ అయిపోండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి అండ్ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Until then, subscribe to Brolly Academy. Thanks for watching. Jai Data.